హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాం అందరూ పాడదాం హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదాము అల్లా సైన్యం అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదాము అల్లా సముద్రములను దాటించిన ఆయనను స్తుతించేదాము అల్లా సముద్రములను దాటించిన ఆయనను స్తుతించేదాము దేవుని చేద్దాము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదాము ఆకాశమనుడి మన్నాను పంపిన దేవుని స్తుతించేదాము మన్నాను జలములు పంపిన ఆయనను స్తుతించేదాము మన్నాను జలములు పంపిన ఆయనను స్తుతించేదాము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము ఆమేన్ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము ఆమేన్ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 కుమారా ఆత్మలు ఒకటైన రూపము తండ్రి కుమార ఆత్మలు ఒకటైన
గోపమా దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 దేవుడు అందరు సభలు కూడా గడికి తెలుసుదా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధరానికి వందన ఘనమైన మహారాజా నమ్మదగిన మా తండ్రి మా జీవుల ఇద్దరు ముగ్గురు నామని నడిపిస్తూ జారి కలిగిన కరికరముతో మార్గంలో స్వచ్ఛమైన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ కృపతో మీరు మమ్మల్ని నింపండి. ఓ గొప్ప కార్యములు జరిగించేవాడు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మాకు ఈ ఉపవాస పండుగ దినాల్లో నీవు మాకు చేసిన మేళ్ళకై నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మాకు ఈ ఆరాధనకు జరిపించడానికి, మాకు నీ వాక్కులు నాయనా చెప్పడానికి వచ్చిన దైవ సేవకులు దీవించమని అడుగుతున్నాం ప్రభువా. మా సంఘాన్ని, మా గ్రామానికి కావలసిన ఆత్మీయ మేళ్లను వారు మమ్మల్ని ప్రచురించడానికి వచ్చిన భాగ్యంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ ఆరాధన ప్రారంభం అంతం వరకు మీరే మీ ఆత్మాదను నడిపించి ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మరి మతానికి దైవజనులు మరి దేవుని యొక్క పాదశుద్ధిలో ఆయన స్తోత్రం చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతించండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క మహోన్నతమైన తన కృప చేత మనల్ని బలపరిచి తన పరిశుద్ధ సన్నిధి కాంతి మన మీద ఉదయింప చేసి నడిపించిన దేవాతి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. బాను హల్లెలూయా స్తోత్రం. ఈ సమయంలో మరి మన మధ్యనటువంటి దైవజనులు మరి
మోపిదేవిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసులు మైకేలయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని యొక్క వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అయితే వారితో పాటుగా మన మధ్య ఇంకో దైవజనులు చల్లపల్లి నుంచి వచ్చారు. నడిపించినట్లుగా మన ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన పరిశుద్ధ కాలం నుండి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో మనం నడిపించిన విధానం బట్టి దేవాతి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు మరి రవికుమారయ్య గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మీకు తోటి దైవజనులకు ప్రత్యేకమైన శుభములు యేసుక్రీస్తు వారి నామములో తెలియజేస్తూ ఉన్నా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన యెహోవానికి స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణికి స్తుతులనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ దీన దాసు నేను మంటి స్వరూపుడునయ్యా, బలహీనుడు. నా వలనైతే ఏమైనా కాదు కానీ రిక్తుడినైనాను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి చేత అంగీకరించబడగలిగినట్లుగా అటువంటి శ్రేష్టమైన మనస్సాక్షి నీ పరిశుద్ధాత్మ వల్లనే మా అందరికీ దైత్యమని తండ్రి కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ యేసు అధికారం కలిగిన నామములో నమ్మికయించి అతి వినయముతో బ్రతిమలాడి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రారంభిస్తే మోషే ద్వితీయోపదేశ కాండం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి కొన్ని సంగతులను, ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశిస్తున్నటువంటి సంగతులు అంట. ఎందుకని రెండవసారి అని అంటే ఆత్మీయ జీవితంలో మనము అనేకమైన సంగతులు దైనందిన పరిస్థితులను బట్టి, ప్రతిరోజు మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి చాలా విషయాలు, ఆత్మీయ సంగతులు మర్చిపోవడాన్ని బట్టి మనకు ఆత్మ సంబంధంగా మనకున్నటువంటి బలమును, ఆత్మ సంబంధంగా మనకు ఉండవలసినటువంటి క్రమమును మనం విడిచిపెట్టి దేవునిని ఎరగనట్టుగా, దేవునిని కలిగి లేనట్టుగా మన లోకంలో ఒంటరి పోరాటం, శరీర పోరాటం చేస్తూ కృంగిపోతూ నానా విధములైనటువంటి శ్రమల చేత, అపవాది తంత్రముల చేత కొట్టబడుతూ దిక్కుమాలినటువంటి వారంగా, దిక్కులేనటువంటి వారంగా బ్రతుకుతూ ఉండడాన్ని బట్టి దేవుని యొక్క దాసుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మరలా అవే సంగతులను ఇంకా కొంచెము సంగతులు చేర్చి ప్రోత్సహిస్తూ మరలా ఇశ్రాయేలీయులను బలపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీరు ఇంచుమించుగా ఒక వారం రోజుల నుంచో లేకపోతే 5-6 రోజుల నుంచో ఇట్లా ప్రత్యేకంగా వాక్యం వింటా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఎందుకని అని అంటే అవే సంగతులు. ఎవరైనా వచ్చి బైబిల్ అని చెప్పాల్సిందే కానీ నేను ఒక పుస్తకం రాసుకొచ్చాను కూర్చొని చెప్తాను,
ఆయన ఎవరు ఉన్నారు, ఒక ఆయన గరికపాటి వెంకటేశ్వరరావు అట్లా ఏదని చెప్తాను అన్నాం అనుకో, మీరు వింటారు కూర్చుని ఏమైనా చెప్పుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో చెప్పుకో, లేకపోతే టీవీలో కూర్చుని ఏదైనా కలెక్షన్ చెప్పుకో, మాకెందుకు చెప్తావయ్యా అంటారు కదా. బైబిలే చెప్పాలి, దేవుడికి స్తోత్రం కలిగినగా. బైబిల్లో ఉన్న సంగతులే చెప్పేటట్టయితే మరలా అవే సంగతులు ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం కదా. ఎందుకని మరలా మార్చి దైవజనులను మార్చి ఇవే సంగతులు ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఒక సంగతి ఉంది, మానవపరమైనటువంటి ఒక అలవాటు ఉంది మనకు తెలిసిన సంగతులే అయినా సరే మనం కొన్ని మర్చిపోతున్నామంట. మన దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం లేకపోయినా, దైవికమైనటువంటి క్రమశిక్షణ జ్ఞాపకం లేకపోయినా, మనం దేవుని బిడలంగా ఉన్నట్టుగా ఉండి కూడా దేవుడు లేని వారం అయినట్టుగా కృంగిపోతూ ఉన్నామంట. నష్టాన్ని, కష్టాన్ని, అపవాది అయినటువంటి మన శత్రువు సాతానుడు చేసేటువంటి నానా రకములైనటువంటి హింసలను భరిస్తూ మనం నష్టాలను భరిస్తూ ఉన్నామంట. తిరుగుబాటు చేయలేకపోతూ ఉన్నామంట. దేవుడి స్తోత్రం కలిగిందిగా. నేను యవన కాలంగా ఉండగా ఏసన్న గారు, దైవజనుడు ఏసన్న గారు వాక్యం చెబుతూ ఒక సంగతి చెప్పారు. అదే తర్వాత కాలంలో సాక్ష్యం వీడియోలో కూడా పెట్టారు. ఏంటనంటే, పాలకి పక్క వీధికి వెళ్ళమనేది అంట వాళ్ళమ్మ. పాలకి పక్క వీధికి వెళ్తే, అమ్మ అక్కడ కుక్క ఉండదు, నేను పోనమ్మ అనేవాడంట. సరే మొత్తానికి ఎట్ల కొట్ట వాళ్ళమ్మ ఒప్పించి, వెళ్ళపోతే ఎట్టగరా ఏ పని చేయవేసన్నా పోరా అని పంపించిందంట. సరే అనుకుని వెళ్ళి పాలు తీసుకుందామని వెళ్ళేటప్పటికి కుక్క ఎమ్మడి పడుతూ ఉందంట. కుక్క ఎండబడితే పరిగెడుతూ ఉన్నాడంట. కొంచెం దూరం వెళ్ళాక గుర్తొచ్చిందంట. ఏమని? వాళ్ళమ్మ ఒక మాట చెప్పిందంట, మగపిల్లోడు రా నువ్వు, కుక్కకు భయపడతావు ఏంటందంట. వెనక్కి తిరిగి రాయి, నేను మగపిల్లోడు అన్నాడంట. దేవుడికి స్తోత్రం కానీ కుక్క ఆగిపోయి వెనక్కి తిరిగిపోయిందంట. ఆయనకి ఎప్పుడు గుర్తొచ్చిందంట, సగం దూరం పరిగెత్తినాక వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది, మగపిల్లోడు నువ్వు కుక్కకు భయపడతావు ఏంటందంట. సగం దూరం పారిపోయాడు, కుక్కను చూసి భయ వెనకాల పడుతుంటే సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది, నేను మగపిల్లోని కదా అని వెనక్కి తిరిగి దాని చెప్పి, దానికేం తెలుసు ఈడేండ్ర బాబు ఉన్న బలంగా నా మీద తిరుగుబాటు చేసాడని అది వెనక్కి తిరిగి పారిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగేదిగా. మోషే అంటున్నాడు, నీ దేవుడు దహించు అగ్ని. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నీ ముందున్నటువంటి పరిస్థితులు ఏంటనంటే, ఆకాశమునంటేటువంటి ప్రాకారములు కలిగినటువంటి ఎత్తైన పట్టణం అంటది. అక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరు అని అంటే, అనాకీయ వంశపు వారికి దీర్ఘదేహులు, ఉన్నతమైనటువంటి శరీరములు కలిగిన వారు. ఒక్కొక్కడు 20 అడుగులు ఎత్తున్నారు అనుకోండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. 6 మూరల జానుడెత్తు గొలియాతును చూసి దావీదు ఎలాగూ మరి భయపడకుండా నిలబడ్డాడో అలాంటి వారే ఉన్నారంట అక్కడ. ఒక్కొక్కడికి 20 అడుగులు పొడవు ఉండే మంచాలు ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. 20 అడుగులు పొడవు ఉండే మంచాల మీద 6 అడుగులు పొడవు ఉండేవాడు పడుకుంటారా అంటే దాని అర్థం ఏంటనంటే, 20 అడుగులు పొడవు ఉన్నాడు అనుకోండి ఒకడు, సుమారుగా 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుంటే మనం వాళ్ళని చూసి భయపడకుండా ఉండగలమా? దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళడానికంటే ముందు యోర్దాను నది దాటిపోతూ ఉన్నారు. ఇవన్నీ మీ వల్ల అయ్యేటువంటి పనులు కాదు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత యోర్దాను నది ఎవరు దాటిస్తారు, యోర్దాను నది అవతల ఉన్నటువంటి అనాకీ వంశస్థులైనటువంటి మన శత్రువులను, లేకపోతే అక్కడ ఉన్న జనాంగాన్ని ఎవరు మనకి స్వాధీనం చేస్తారు అనేటువంటి దిగులు, భయం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మన దేవుడు ఎవరో మనకి గుర్తు లేకపోతే. దేవుడికి స్తోత్రం కలిగినగా. అందుకని మోషే ఒక పని పెట్టుకున్నాడంట. ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎర్ర సముద్రంలో ఆరిన నేల నడిపించిన దేవుడు మీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. ఆయన తానే దహించు అగ్నిగా మీ ముందర దాటిపోబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. మీ ముందుంచబడిన శోధన ఎంత గొప్పదైనా సరే, నువ్వు పోరాడే పోరాటం ఎంత బలమైనదైనా సరే, అది నీకు భయం పుట్టించేదైనా సరే, వణుకు పుట్టించేదైనా సరే, నీకు చేతగాని పరిస్థితులు ఏవైనా సరే, వాటన్నిటినీ నీ చేత అధిగమింప చేయటానికి నీ దేవుడు తానే దిగివచ్చి నీ ముందర దాటిపోవాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట గురించి ఏమంటే, ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలి, ఆ సంగతి నువ్వు తెలుసుకోనుము అంటున్నాడు. ఆ సంగతి మనకు తెలుసుంటే, మన దేవుడు మనకి ఎలాగూ సహాయం చేస్తూ ఉన్నాడో ఆ సంగతి మనకు తెలుసుంటే, మనం ఆయన సహాయం చేత ఏమైనా చేయగలము అనేటువంటి ధైర్యం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగినగా. సముద్రం ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్దాం అన్నాడు. గెరసీనీల దేశం తెగపోలి పట్టణ ప్రాంతానికి వెళ్దాం అన్నాడు యేసుప్రభువు. వాడెక్కారు.
పడవెక్కారు అనుకుందాం. ధోనిలో ప్రయాణం సాగుతూ ఉంది. మధ్యలోకి వెళ్ళినాక తుఫాను వచ్చిందట. మధ్యలోకి వెళ్ళినాక తుఫాను వస్తే గాలి సిరిసిరి కొట్టేస్తుందంట. ఓడ అమరం బద్దలైపోతుందంట. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట. ఈ 12 మంది శిష్యులు యేసురావు వారు నిద్రపోవడం చూసి, అయ్యా మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అని అడుగుతున్నా. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. ఎందుకనంటే యేసురావు వారు ఎదురుగుండా కంటికి కనపడుతున్నాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. యేసురావు వారు 12 మంది శిష్యులకి మాత్రం కంటికి కనబడేట్టుగా వాళ్ళకి అనుగ్రహించబడ్డాడు కాబట్టి తుఫాను రాగానే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. ఇశ్రాయేలీయులను నడిపించిన మోషే కాలంలో దేవుడు కంటికి కనపట్ల, నేడు నీకు నాకు దేవుడు కంటికి కనపట్ల. అలాగని చెప్పి 12 మంది శిష్యులకు యేసుప్రభు తోడున్నట్టుగా మనకు దేవుడు తోడు లేడు అని అనుకోవద్దు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. వారికి తోడున్న దానికంటే ఎక్కువ శక్తివంతంగా దహించు అగ్నిగా తానే అత్యంత భీకరంగా నీ ముందు దాటిపోబోతున్నాడని నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు మోషే. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మన ముందు ఎదురవుతున్నటువంటి సమస్య, ఈ పని మన వల్ల కాదు, ఈ శత్రువుని మనం గెలవలేం, ఈ రోగాన్ని మనం జయించలేం, ఈ తెగులును మనం అధిగమించలేం, ఈ పోరాటంలో మనం గెలవలేం, ఈ ఆర్థిక సమస్యలు మనం తట్టుకోలేం, ఏం చేసి మనం అప్పులు కట్టగలం అని అనుకుంటున్నావేమో. ఒకసారి నీతో కూడా ఉన్నటువంటి నీ దేవుని గురించి, నీ చేతగాని పరిస్థితులను బట్టి మరి ఎక్కువ బలంతో కూడా నీతో కూడా నడవడానికి దిగి వచ్చే దేవుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు మోషే. దేవుడికి స్తోత్రం కలిగినగా. నీకు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయో, నిన్నెంత చేతగాని వాడిగా చేతగానిదిగా మార్చేస్తావనియో, ఎంత బలమైన పోరాటం నీకు ఎదురవుతుందో అంత బలంగా ఆయన దిగి రావాలనుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దానియేలు స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మీకు తెలుసుగా. దేవుడికి స్తోత్రం కలిగినగా. వారు రాజుగారి మాట ధిక్కరించారని అగ్నిగుండంలో పడేయాలని నిర్ణయించారట. మరేంటి సంగతి అని అంట రాజుగారు. ఇంకొకసారి చివరి ఛాన్స్, మరేంటి సంగతి, బుద్ధి ఏమైనా మార్చుకుంటారా, మనసు ఏమైనా మార్చుకుంటారా అన్నట్టుగా. వాళ్ళు అంటున్నారు, మా మనసు కొద్దిగా మారిందయ్యా, మా మనసు కొద్దిగా మారింది. ఏమని అని అంటే, ఓయ్ బెల్షాజరు అన్నాడు. రాజల్లో పోయి పేరు పెట్టి పిలిచే కాడికి వచ్చిందంటే వారు. దేవుడికి స్తోత్రం కలిగినక. ఏమంటారు ఇప్పుడు? నిన్నటిదాకా రాజుగారు అనేవాళ్ళు అంట, అయ్యా మేము మా దేవుడిని సేవించడం మాత్రం మానుకోమయ్యా అని చెప్పారంట. ఇప్పుడు అగ్నిగుండం ఎదురుకుండా కనపడుతుంది, మరి ఏంటి సంగతి అన్నాడండి. ఏంటి సంగతి అంటే, ఇప్పుడు ఏకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకేం లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. మా దేవుడు ఈ దహించు అగ్నిలో నుంచి మమ్మలను తప్పించగలడు. లాభం లేదబ్బాయి, అగ్ని 7 అంతలు చేయండి రా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అగ్ని 7 అంతలు చేయండి అన్నాడు. అగ్ని గుణం అక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మలమలు మాడిపోతున్నారంట. దేవుడికి స్తోత్రం కలిగింది. అగ్ని 7 అంతలు చేయమంటున్నాడు. అగ్ని 7 అంతలు చేస్తే భయం వేస్తుందేమోనని బగ మండిపోతూ ఉందంట. అంటే సమస్య 7 అంతలు అయిపోయింది. ఇప్పుడు నిన్నటిదాకా బాగుందంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు సామి చెబుతారు, ఎట్టుందంట, ప్యానం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. ప్యానం మీదే కాలుతుందంటే, అమ్మ మాకు పని ఉంది వెళ్ళండి, ఇక్కడే మొదలుపెట్టి ప్యానం మీదే కాలుతుందంట. సమస్యలు బాగా కాలిపోతా ఉన్నాయంట. భయంకరంగా ఉందన్న పరిస్థితి. అదేదో సామెత అంటారే, మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టని. అట్లా ప్యానం కాలుతున్నట్టుగా ఉంటే దాంట్లో నుంచి వెళ్ళి డైరెక్ట్గా పొయ్యిలో పడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అగ్నిగుండంలో పడేస్తూ ఉన్నారంట. మరి చివరికి ఒకసారి ఆలోచించుకోండి. అంటే వీళ్ళు మర్యాద లేకుండా మాట్లాడి దేవుని మాత్రమే సేవిస్తామంటే 7 అంతలు చేశాడంట అగ్నిగుండం. దేవుడి స్తోత్రం కలిగిందిగా. 7 అంతలు చేస్తే, మరి రాజుగారే 7 అంతలు అగ్నిగుండాన్ని చేస్తే, సమస్యలేమంతా అంత తీవ్రంగా పోరాడుతుంటే, మన శత్రువైన అపవాదికి అంత రోషం, పౌరుషం, పట్టుదల, పంతం కలిగితే, రోషం కలిగిన దేవుడు దహించు అగ్ని నీ తండ్రి దానికంటే మరెన్నో రెట్లు శక్తి కలిగిన వాడుగా నీ ముందర తన ప్రత్యక్షతను చూపాలనుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. బాగా కట్టెలు దాన్ని ఎండేసి, పిడకలేసి, బొగ్గులేసి, పెట్రోల్ వేసి, డీజిల్ వేసి బాగా తగలబెడతా ఉంటే వాళ్ళని దానిలోకి ఇసురుగానే దహించు అగ్ని అయిన దేవుడు తానే నేరుగా దానిలో దిగి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. దెబ్బకి కట్టెలతో తగలబడుతున్నటువంటి అగ్ని సైడ్ ఇచ్చేసిందంట.
మన సూపర్ ఫాస్ట్ ట్రైన్ వస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రాగానే గూడ్స్ బండి పక్కన పెట్టినట్టుగా రాజుగారు 7 అంతలు మండించే అగ్ని సైడ్ వేసేసిందంట. దహించు అగ్ని గారు దిగొచ్చేయగానే మామూలుగా మనం మండించే అగ్ని సైడ్ ఇచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చక్కగా 4 దాంట్లో తిరుగుతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా దైవజనుడైన మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా నీవు నేను దేని గురించి ప్రోత్సాహం చేసుకోవాలి అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే, ఒకవేళ మనము అధిగమించలేనటువంటి ఎన్నో సంగతులు, విశ్వాస పోరాటమైనా సరే, మన శోధనను జయించలేనటువంటి వారంగా, పాపమును జయించలేనటువంటి వారంగా, అవి మన శరీరాన్ని మనసుని అధిగమించేసి మనలను అణగదొక్కేస్తూ ఉంటే, దేవుని వాక్యం అంటుంది నీ పక్షంగా పోరాడి నీకు జయమిప్పించడానికి ఆయనే డైరెక్ట్గా సాక్షాత్తు నీ ముందర నడవటానికి సిద్ధంగా ఉన్నాడట. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. విశ్వాసులమైనటువంటి మనం ఈ విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మనం దాన్ని మనసులోకి తెచ్చుకోగలిగిన వాళ్ళు అయితే, మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలిగిన వారమైతే ఆయన మనం తప్పనిసరిగా బలపరుస్తాడు. మనతో పాటు ఉన్నవాడిని మనం గుర్తించగలిగితే, దేవుడి స్తోత్రం కలిగినగా, మనతో పాటు ఉన్నటువంటి వాడిని మనం గుర్తించగలిగిన వారమైతే, ఎందుకంటే కనబడట్లేదు కదా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి, అంటే కంటికి కనబడనవి ఉన్నవని నమ్మటమే. దేవుడి స్తోత్రం కలిగినగా. అర్థమవుతుందా? కంటికి కనబడినటువంటి దేవుడు ఉన్నాడు. కంటికి కనబడినటువంటి దెయ్యం పట్టి పీడిస్తూ ఉంటే క్రైస్తవులు అంటున్నారు సైతాన్ పట్టింది, దెయ్యం పట్టింది అంటున్నారు, అన్యులు అంటున్నారు గాలి పట్టింది అంటున్నారు. కంటికి కనబడిన దాన్ని నమ్ముతున్నారు కానీ మరి దేవుడిని నమ్మలేకపోతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. మనకి కంటికి కనపడకుండా ఉన్నా సరే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. రాజుల 2వ గ్రంథంలో ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా, రాజుల 2వ గ్రంథంలో ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా జీవితాన్ని కనుక మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో మనము చదవడానికి ప్రయత్నం చేస్తే 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఇది మనం ఏం చూస్తూ ఉన్నామనంటే, ఏలియా అనేటువంటి ప్రవక్త దైవజనుడికి ఎలీషా అనేటువంటి వాడు ఒక శిష్యుడు ఉన్నాడంట. ఏలియాని దేవుడి దగ్గరికి పిలుచుకునేటువంటి కాలం వచ్చింది. ఏలియా మరణం చూడకుండా కొనిపోబడాలని దేవుడు యోర్దాను నది దాటి అవతలికి రమ్మని ఏలియాని పిలిచాడు. ఏలియా యోర్దాను నది దాటడానికి ఆయన భుజం మీద ఉన్న దుప్పటి తీసి నీళ్ళ మీదట కొట్టాడంట. భుజం మీద దుప్పటి తీసి నీళ్ళ మీదట కొట్టాడంట. మన పైన ఉన్నటువంటి వచనాల్లో ఆ సంగతి చదవచ్చు. 8వ వచనంలో మనం ఆ సంగతి చదవచ్చు. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఏలియా గారు దేవుని యొక్క ప్రభావం చేత ఏం చేశాడో, మనసులో ఏం మంత్రం పెట్టుకున్నాడో, ఏం ప్రార్థన చేసుకున్నాడో ఎవరికి తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. పక్కనే ఎలీషా ఉన్నాడు, చూస్తున్నాడంట. ఈయన గబగబా భుజం మీద కప్పుకున్నటువంటి శాలువా తీసి లేకపోతే గొంగులు తీసి మడతలు పెట్టి నీళ్ళ మీద కొట్టాడంట. కొట్టగా నది చీలిపోయింది. రమ్మంటే ఈయన ఏలియా ముందు నడిచిపోతా ఉంటే ఆయన వెనకాల ఎలీషా వెళ్ళిపోయాడు, అవతలకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది, అగ్ని రాధాలు మేఘాలు వచ్చినాయి అంట. ఏలియాని ఎత్తుకుపోయినాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. ఇప్పుడు యోర్దాను నది మరలా గలగలా పారతాం. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. యోర్దాను నది మరలా గలగలా పారతాం. ఎలీషా అవతల వైపు ఉండిపోయాడు. ఎలీషాకి సంబంధించిన ఊరు, ఇల్లు, ప్రవక్తలు అందరూ యువతల వైపు ఉండిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళాలంటే ఎలీషాకి ఏమి అర్థం కాని పరిస్థితి. ఎందుకనంటే ఏలియా ప్రార్థన చేయాలి, ఇదిగో బ్రో ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా ఉపవాసం ఉండాలి, ఇట్లా ఆరాధన చేయాలి. ఎవడు నేర్పించాడు? అంతకుముందు ప్రార్థన నేర్పించలేదని కాదు, కానీ ఇలా చేసి యోర్దాను చీల్చాలి అనడానికి, ఇదిగో నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కావాలిగా ఇట్లా ప్రార్థన చేయి అని చెప్పాడా? ఏలియా ఏం చెప్పలా, మాట్లాడుకుంటూ దుప్పటి తీసుకుని కొట్టుకొచ్చాడు. ఆమె దేవుడి స్తోత్రం కలిగినగా అది చీలిపోయింది.
ఇప్పుడు ఎలీషాకి ఏలియా కనబడట్లా, ఏలియా దేవుడైనటువంటి యెహోవా కనబడట్లా. నానా రకములైన సమస్యల చేత కుటుంబాల్లో పిల్లలు మాట వినటువంటి పరిస్థితి, కుటుంబ సమస్యలు, సంతానం లేనటువంటి పరిస్థితి, ఎన్నో భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి సంగతులు కనపడుతున్నాయి. కానీ దాని వెనకాల ఉన్న దెయ్యం కనబడట్లా, దాని నెత్తి మీద ఉన్న శాపము కనబడట్లా, మనతో కూడా ఉన్న దేవుడు కూడా కనపడట్లా. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఏం చేస్తాం? ఎలీషా ఏం చేయాలి? ఎవరితో ఉన్నది? అవతల ఒక్కడే మిగిలిపోయాడు. వాళ్ళ గురుగారు ఉన్నాడు కదా అని గబగబా ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు అవతల ఒక్కడే ఉండిపోయాడు. ఏం చేయాలి అని అంటే ఏలియా వెళ్ళిపోతున్న దుప్పటి కింద పడిందంట. ఆ దుప్పటి తీసుకుని ఒక మాట అన్నాడు. ఏమని అంటే, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? కనబడట్లా నాకు, ఎక్కడున్నాడు అని నది మీద కొట్టాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నది ఎట్లా చీలిపోయిందంటే, ఎక్కడున్నాడు అని అంటే, నీ ముందే ఉన్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నమ్మదగిన దేవుడు, మాట తప్పనివాడు. ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసినప్పుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, నీ ముందర దాటిపోతున్నానని. ఏలియా ముందర దాటిపోయిన దేవుడే ఎలీషా ముందర కూడా దాటిపోవడానికి ఎక్కడున్నావు అని అంటే, ఇక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. విశ్వసించటం మనకి చేతనైతే, ఆయనను జ్ఞాపకం చేసుకోగలిగిన వారమైతే, ఆయనను గుర్తుపట్టగలిగిన వారమైతే, ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని విడువడు ఎడబాయడనే సంగతి మనం తెలుసుకుని దానిని నమ్మగలిగిన వారమైతే, నమ్మదగిన దేవుడు నీ ముందరే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. చెప్పినంత తేలిగ్గా ఉందా విశ్వాసం అని అంటే, చెప్పినంత తేలిగ్గా ఉండదు. వాక్యం ధ్యానం చేసినంత గొప్పగా, బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి చరిత్ర మనం చదువుకున్నంత తేలిగ్గా ఉంటుంది అంటే అంత తేలిగ్గా ఏమి ఉండదు. దేవుడికి స్తోత్రం కలిగినగా. అంత తేలిగ్గా ఉండదు విశ్వాసం అంటే అంత తేలిగ్గా ఏముండదు. చాలా కష్టం అనిపిస్తుంది. ఏలియా దుష్ట సంహారం చేసిన తర్వాత కరిమేలు కొండెక్కాడంట. కొండెక్కి ఇప్పుడు వర్షం పడిపోద్ది, నువ్వు రథాన్ని బాగా సిద్ధం చేసుకుని వెళ్ళిపోమని చెప్పిండు ఆహాబుకి. కొండెక్కి కూర్చున్నాడు, మోకరించాడండి. తలకాయ తీసుకొచ్చి మోకాళ్ళు సందులో పెట్టి ప్రార్థన చేస్తాను. ఏమనంటే, అయ్యా నేను రాజుగారికి చెప్పే కదా, మరి వర్షం కురిపించు, 3.5 సంవత్సరాలు అయిపోయిందని. దేవుడికి స్తోత్రం కలిగినగా. యాకోబు పత్రికలో యాకోబు అన్నాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ వర్షం కురవమని పట్టుదలతో ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. మనం అనుకున్న ఏలియా చెప్పాడు, దేవుడు చేశాడని. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏలియా చెప్పాడు, దేవుడు చేశాడు అని. ఏలియా ప్రార్థన చేస్తున్న, ఆకాశం నుండి అగ్ని దిగమంటే దింపినటువంటి దేవుడు ఇప్పుడు వర్షం కురిసిపోతే జాగ్రత్త, మొత్తం అంతా రథం అంతా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, రథాన్ని గట్టిగా దిట్టం చేసుకుని వెళ్ళమని గట్టిగా ప్రకటన చేశాడు, బలమైన వాన కురవాలని. ఎడారి అయిపోయిందండి ఇశ్రాయేలు దేశం. దేవుడి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు వర్షం పడాలి అని అంటే అర్జెంటుగా మేఘాలు రావాలి, వర్షం పడాలి. కొద్దిసేపు ప్రార్థన చేసి శిష్యుడు నిలమన్నాడు గేహజీ, అరే ఇల్లురా, సముద్రం వైపు చూసిరా వాన వస్తున్నాం. వీడు పరిగెత్తుకుని వెళ్తాం, కొండపైకి ఎక్కడం, చూడటం, అవి ఏం రావట్లేదయ్యా. దేవుడికి స్తోత్రం కలిగినగా. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు తలకాయ కింద పెట్టి, మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మరలా వెళ్ళరా అంటాడంట. వీడు మళ్ళా పైకి వెళ్ళటం, అసలేం ఉపయోగం లేదయ్యా. దేవుడికి స్తోత్రం కలిగినగా. మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అట్లా 7 సార్లు ప్రార్థన చేశాడంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి ఏలియా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు దేవుని సన్నిధిలో ఒక మాట అడుగుతూ ఉన్నాడు. వర్షం కురిపిస్తానన్న ఒక సమాధాన పడతాను, వర్షం కురిపించని ఆయనే వాగ్దానం చేశాడుగా. దేవుడే వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలుని దర్శించాలనుకున్న వాహాబుని పిలిచి సమాధాన పడాలి మీరని. వాళ్ళ మధ్యలో ఒక ఒప్పందం కుదుర్చుకుని, వాళ్ళ దగ్గర ఒక దాన్ని ఏమంటారంటే పోటీ పెట్టుకుని, బయలుదేవుడా యెహోవా దేవుడు అనే సంగతి రుజువు చేసి వారి మధ్యకి వర్షం రప్పించడానికి ఏలియా దేవుడి చిత్తం చొప్పునే వెళ్ళాడంట. మరి వర్షం కురవాలిగా. దేవుడి స్తోత్రం కలిగినగా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నీ ముందున్నాడు, నీ సమస్యలను పరిష్కారం చేస్తాడు అనంటే విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలి అనంటే, ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నాడు. ఈ పూట కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నా సమస్యను పరిష్కారం చేస్తాడు. గురి ఆయన మీదే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏ కారణాన్ని బట్టి మనం వెనక్కి తగ్గకూడదు, ఏ సంగతిని బట్టి నిరాశపడకూడదు, ఏ సంగతిని బట్టి కృంగిపోకూడదు. విశ్వాసం అంటే చెప్పుకున్నంత తేలిగ్గా కనబడదు, కానీ విశ్వసించగలిగితే చెప్పుకోవడానికి చాలా ఘనంగా ఉండేటువంటి సంగతులు మన ముందు ప్రత్యక్షం అవుతాయి.
దేవుడికి స్తోత్రం కలిగినగా. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు నామములో మన విశ్వాసాన్ని కాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాచుకోవడం అందుకోసమే ప్రత్యేక ఉద్యోగ సభలు లేకపోతే ఉపవాస కూటాలు అని ఎందుకని మాటికి సంఘానికి అనంటే మనం నానా రకాలైనటువంటి పరిస్థితులను బట్టి లోకంలోని సంగతులను బట్టి కృంగిపోతూ భయపడుతూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ లోకంలో గెలిచిపోతూ లేనిపోని అన్నీ మనం తెచ్చిపెట్టుకుని దేవునికి స్తోత్రం కలిగినగా వాటి చేత కొట్టబడతా ఉన్నామంట, నలిగిపోతూ ఉన్నామంట, మందత్వంలోకి వెళ్ళిపోతున్నామంట. అనేకమైన సంగతులు మనల్ని ఏం చేస్తాయంటే బాగా మందత్వంలో నడిపించేస్తామని. చాలా రకాలైనటువంటి విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. విమాన ప్రమాదాలు, ఒక విమాన ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన రివ్యూ చూశాను నేను. విమాన ప్రమాదం ఎందుకు జరిగింది అని. విమానం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుప్పకూలిపోయింది. దానిలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ చచ్చిపోయారు, కాలిపోయింది. ఏంటి కారణం అని విమానానికి సంబంధించినటువంటి మరి దానికి సంబంధించిన సంస్థ వాళ్ళు, దానికి సంబంధించినటువంటి పరిశోధకులు మరి ఈ ప్రమాదం ఎందుకు సంభవించింది అనే దానిని కనుక్కోవాలి కదా. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవాలి కదా, పరిశోధన చేయాలి కదా. పరిశోధన చేశారండి. పరిశోధనలో తెలిసినటువంటి సంగతి ఏంటి అనంటే బాగా చలి దేశాలుగా ఉన్నటువంటి దేశాల్లో విమానం ఆగిన తర్వాత అంట దాని మీద పడినటువంటి మంచు ఐసు గడ్డల్లాగా గడ్డగట్టుకుపోతాయి అంట. ఐసు గడ్డల్లాగా గడ్డగట్టుకుపోతాయి. విమానం బయలుదేరే ముందు దానికి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటారంట. వాళ్ళు విమానపు రెక్కలను ఖచ్చితంగా శుభ్రం చేసి ఐసు గడ్డల్లో కరిగిపోయేటట్టుగా లేకపోతే పగిలిపోయేటట్టుగా వాటిని వేరు చేసి విమానం రెక్కలను శుభ్రం చేయాల్సినటువంటి బాధ్యత ఉందంట. ఏదో కారణాన్ని బట్టి ఎవడో పైన దుడిచేసి వదిలేశారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. విమానం రెక్కల మీద గడ్డగట్టుకుపోయిన ఐసు వల్ల విమానం అటు ఇటు తిరగాలంటే పక్షి రెక్కలు ఇట్లా మలిచినట్టుగా మరి 14 భాగాలు ఎన్నో ఉంటాయంటే నాకు గుర్తులేదు, ఒక్కొక్క రెక్కలో 8 భాగాలు అనుకుంటా. అవి ఇట్లా కదిలితేనేనంట లోపల ఉన్నటువంటి పైలట్ గారు అవి కదులుతాయని బటన్స్ నొక్కుతుంటే ఇవి కదలనోట్ల పైన మంచు గడ్డగట్టేసి ఐసుగా మారిపోయి పైనుంచి ఊరగనే గాలిలాగా కురిసినటువంటి మంచు గడ్డగట్టేసి ఐసులాగా మారిపోయి రెక్కలను కదలనివ్వకపోవడం చేత విమానం అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదానికి గురైంది. చాలామంది నాశనం అయిపోయారు. కారణం ఏంటి అనంటే అది నిలిచి ఉన్న సమయంలో, రాత్రి సమయంలో దాని మీద పేరుకుపోయిన మంచు ఐసులాగా రాయిలాగా గడ్డగట్టుకుపోవడం చేత అది దాని నాశనానికి కారణమైంది. దేవుడికి స్తోత్రం కలిగినగా. విశ్వాసులమైనటువంటి మనము ఆత్మీయ జీవితానికి దూరం అవుతున్న కొలది అంధకార సంబంధమైన అనేకమైన సంగతులు, లోక సంబంధమైన అనేకమైన విషయాలు మన మీద అలాగూ పేరుకుపోవడం చేత, మన మీద అలాగూ మందత్వాన్ని కలగజేయటం చేత మనం విశ్వాసులమైనా దేవుని ఎరిగిన వారమైనా ఆత్మ పొందిన వారమైనా సరే అవన్నీ పనికిరాని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో, బంధింపబడిన పరిస్థితుల్లో మనం నాశనానికి దగ్గరైపోవలసినటువంటి వారంగా మారిపోతున్నటువంటి స్థితిలో మన పోరాడలేక మన ముందున్న సమస్యలు పరిష్కారం చేసుకోలేక దేవునిని ఎరగని వారమైనట్టుగా, దేవుడెవరో తెలియని వారమైనట్టుగా మనం కూడా లోకస్తులాగానే పోరాడి చివరికి చాలామంది ఏమైపోతున్నారంటే దేవునిని ఎరగని వారమైనట్టుగా ఈ సమస్యకు పరిష్కారం రావట్లేదు కాబట్టి ఎవరైనా మనకి మంచి చెడ్డలు చేసేవాళ్ళు ఉన్నారా, తాయిత్తులు వేసేవాళ్ళు ఉన్నారా, దెయ్యాలను వదిలించేవాళ్ళు ఉన్నారా, బాగు చేసేవాళ్ళు ఉన్నారా అని అటువైపు తిరుగుతూ ఉన్నారు. ప్రతి సంఘంలోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. కారణం ఏంటో తెలుసా? బాగా మందం అయిపోయిందంట. లోకంలో నుండి అనేకమైన సంగతుల వలన, శ్రమల వలన, పోరాటాల మానసిక ఒత్తిళ్ళ వలన బాగా మందం అయిపోయి మనం ఎవరమై ఉన్నామో, ఎవరి పక్షపు వారు ఉన్నామో, మన పక్షం ఉన్నవాడు ఎవరో మనం గుర్తుపట్టలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. విమానం అయితే పక్షిరాజులాగా పైకి ఎగిరిపోవాలని దాన్ని తయారు చేశారంట. అది దేవుని ఎరిగిన వారైతే, మనం దేవుని ఎరిగిన వారమైతే, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళమైతే మనం పక్షిరాజులాగా పైకి ఎగరాల్సినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రం కలిగినగా. సమస్య కంటే ఎత్తుగా ఎగరాల్సినటువంటి వారంగా, సమస్య కంటే ఎత్తుగా మనం లేవాల్సినటువంటి వారంగా, సమస్యను కింద చితకదొక్కాల్సినటువంటి వారంగా ఉన్నామంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. మోషే తన ప్రజలకు చెప్తున్నటువంటి మాట, మోషే తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమని అనంటే, మీ దేవుడైన యెహోవా తానే మీ ముందర దాటిపోబోతూ ఉన్నాడు.
ఆయన మిమ్మల్ని సమస్యలు వదిలిపెట్టాలనుకోవట్లా. మీ సమస్యలు, పోరాటాలు ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఆయన మీ ముందర నడవాలనుకుంటున్నాడు అని ఇశ్రాయేలును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు అంటే ఆలస్యం చేశాడా అని అంటే ఎదురుగుండనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏలియా అడుగుతున్నాడు, వాగ్దానం చేసావు కదయ్యా, వర్షం కురిపించు, మోపైన వాన కురవాలి అని అడుగుతున్నాడు. అయితే ఏలియా అడుగుతుంటే సమాధానం వెంటనే రావట్లా. ఏలియాకు హృదయంలో ఖచ్చితంగా టెన్షన్ పెరిగిపోతుండొచ్చు. ఇంకెప్పుడు జరుగుద్ది, పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకెప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, ఇంకెప్పుడు డబ్బులు చేతికి అందుది. చాలామంది జీవితాల్లో నానా రకములైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి మీద ఆధారపడి నిలకడ ఉంటే ఆయన ఆశ్చర్యకార్యం చేయగలడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. 7వసారి కూడా ప్రార్థన చేసి గెహజీని వెళ్ళమన్నాడు. వీడు వెళ్ళి బాగా చూసి అరిచెయ్యంత మేఘం కనపడుతుంది అక్కడ. దేవుడికి స్తోత్రం కలిగినగా. బాగా చూసి అరిచెయ్యంత మేఘం కనపడుతుంది. అరిచెయ్యంత మేఘం అని రాయబడింది బైబిల్. దేవుడికి స్తోత్రం కలిగినగా. మానవ హస్తం అంతా అంటే ఎంత? మానవ హస్తం అంటే ఎంత ఉంటుంది? ఇంత. బాగా అయితే ఒక బెచ్చడి వేసుకోండి. దేవుడికి స్తోత్రం కలిగి. మనం హోటల్లో చేసే చపాతీ ఉంటుంది, ఇంట్లో చేసే చపాతీ పెద్దగా ఉంటుంది. మనం అంత వేసుకొని పోనీ అంత మేఘం కనపడుతుంటాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. సముద్రం దగ్గర నుంచి అంత మేఘం కనపడుతుంది. అంత మేఘం కనపడితే ఏలియా సంతోషపడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏలియా సంతోషపడిపోతుంది. ఇక రెడీ మనం నడుము బిగుసుకుని పరిగెత్తాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. కారణం ఏంటి అనంటే ఏలియా ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు అనంటే, మనం అనుకోవచ్చు కదా, ఆ చెయ్యి దేవుడు చెయ్యాలి. నేనేమంటానంటే బైబిల్ స్పష్టంగా రాయబడి మానవ చెయ్యి అని రాయబడి. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడి చెయ్యి అని నేను అనొద్దని కాదు నా ఉద్దేశం. అది మానవ చెయ్యి అంత ఉంది ఆ మేఘం అనే సంగతిని కనుక మనం తీసుకోగలిగితే మనకు ఒక సత్యం ఉంది, దాంట్లో ఒక సత్యం బయలుపడింది. మరి దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అది మనిషి చెయ్యి అంత ఉంది అనే సంగతి కానీ మనం గుర్తిరగలిగితే మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేంటి అని అంటే, ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేశాడు బైబిల్లో లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అన్నిసార్లు ప్రార్థన చేసినాక దేవుడు ఇంత చిన్న మేఘం చూపించాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంత చిన్న మేఘం అంటే ఏలియా ఇంతసేపు ప్రార్థన చేస్తే ఈ మేఘం మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తాడేమో. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. దేవుడు ప్రారంభించేటప్పుడు రూపాయి కూడబెడితేనే లక్షల రూపాయలు డబ్బు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. ఈ రూపాయి నాకు వద్దన్నాం అనుకో, ఈ రూపాయి ఏంది నాకు అవసరం లేదన్నాం అనుకో, 1,00,000 దాకా వెళ్ళగల. 1 కాడి నుంచి లెక్క వేయకుండా 1,00,000 దాకా వెళ్ళలేం కదండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. మరి దేవుడు చేసేటప్పుడు ఇంత చిన్న కార్యమా, ఇదేనా అనుకున్నాం అనుకో, ఇంతేనా అనుకున్నాం అనుకో, దేవుడు నీ యొక్క కృతజ్ఞతా బుద్ధిని చూస్తూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీ విశ్వాస ప్రమాణాన్ని చూస్తూ ఉన్నాడంట. దేవుడు ఎంతో అంతో మేలు చేయగానే దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు కార్యం ప్రారంభించాడు. ఏలియాలో అవిశ్వాసం. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. నేను 7 సార్లు ప్రార్థన చేశానయ్యా, 7 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా, 70 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా. ఇంత మేఘమేనా? దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంత మేఘమేనా అనుకోలేదంట. ఇక మొదలైందిరా కథ అంటాడు. ఎందుకనంటే ఏలియాలో అర్థమైపోయింది. ఇక మొదలు పెట్టాడంటే ఆపడం. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఆయన అన్నాడు దేవుడు ఏమని అనంటే, ప్రసవ వేదన కలగజేసినటువంటి నేను కనిపింపక మానేదనా అంటాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నీ జీవితంలో ఒకటి చేసి ఆపేసేవాడు, అరిటాకేసి భోజనం పెట్టుకుని ఉండేవాడు కాదు నీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ప్రారంభిస్తే ముగించే వరకు ఆయనదే బాధ్యత. ప్రారంభిస్తే ముగించేంత వరకు ఆయనదే బాధ్యత. ప్రారంభించగానే కృతజ్ఞతగా ఉండడం, నమ్మకంగా ఉండడం మన బాధ్యత. దేవుడికి స్తోత్రం కలిగిన మానకుండా ప్రార్థన చేయటం, యథార్థమైన భక్తి చేయటం, ఆయన ఎదురు నమ్మకస్తురాలుగా ఉండాల్సినటువంటి బాధ్యత మనది. మనం అలాగ ఉండగలిగితే ఆయన పని ముగించగలిగినటువంటి సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. చిన్న మేఘంతో ప్రారంభించి ఎన్నో దుక్కుల వాన కురిసిందంట. ఇశ్రాయేలు దేశం 3.5 సంవత్సరాలు ఎండిపోయి, వేసవకాలంలో మన వాకిలు ఎండిపోతుంటే మీరు కళ్ళాపు కొట్టలేదు అనుకోండి,
మీరు ఒక 10 రోజులు ఊరెళ్ళి వచ్చారనుకో, మట్టి వాకిలు ఉన్నవాళ్ళు 10 రోజులు ఊరెళ్ళి వస్తే మన వాకిలే దుమ్ము అయిపోయి ఇసుక అయిపోతాను, ఊడుతూ ఉంటే ఇసుకొస్తూ ఉంటుంది. మీకైతే ఇంకా బాగా వస్తుంది, మీరు బందరు దగ్గరలో ఉన్నారుగా. మాకున్న నల్లరేగడి నెలలు అయినా సరే ఇసుకొచ్చేస్తే 10 రోజులు ఎండిపోతే. మరి 3.5 సంవత్సరాలు ఎండ లేదు, మంచు లేకపోతే ఇశ్రాయేల్ దేశం అంతా ఇసుక అయిపోయిందంట, ఎడారైపోయిందంట. అంత ఎడారైపోయినటువంటి ప్రాంతం, భూమి అంతా నీటితో నిండిపోయి పైన నీరు పొరలాలి అని అంటే ఎన్ని దుక్కుల వాన కావాలో అన్ని దుక్కుల వాన దేవుడు కురిపించాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. కారణం ఏంటంటే అరిచేయంత మేఘం చూసి ఏలియా నిరాశ చేసుకోలేదు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏలియా నిరాశ చేసుకోలేదు. ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన మనతో కూడా ఉన్నాడని, మన ముందర దాటిపోతున్నాడని, ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడని ఏలియా విశ్వసించాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యాన్ని బట్టి రాత్రికాల సమయంలో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన దేవుడు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలిగినక. మన దేవుడు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. తల్లిదండ్రుల పిల్లలకు మంచి ఈవులను దయచేయాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారంట. వాళ్ళ కష్టంలో లేకపోతే వాళ్ళ ప్రయాసంలో ఏదో ఒకటి చేసి యేసుప్రభువు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమని అనంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తూ ఉండగా పరలోకపు తండ్రి మరి మంచిదాన్ని, శ్రేష్టమైన దాన్ని ఇవ్వడా? దేవుడికి స్తోత్రం కలిగినగా. మనం చెడ్డవారమనంట, కొన్ని విషయాలు మంచిగా ఉన్నాం, కొన్ని విషయాలు చెడ్డగున్నామంట. అయినా సరే పిల్లలకి, కడుపును పుట్టిన పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలి అనుకుంటున్నామంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. మంచి వాటిని ఇవ్వాలనుకుంటున్నామంట, మంచి దానిని సమకూర్చాలనుకుంటున్నామంట, ఉన్నంతలో మంచిది ఇవ్వాలనుకుంటున్నామంట. మనం తల్లిదండ్రులు పిల్లలకు అలా అనుకుంటున్నారంట. అలాంటప్పుడు పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన దాన్ని మరి నిశ్చయంగా అనుగ్రహించును కదా, దయచేయును కదా. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడు మన పరిస్థితులను బట్టి, మన ముందున్న అవసరాలను బట్టి దానికంటే కొంచెం ఎక్కువైన దానినే ఇవ్వడానికి ఆయన సిద్ధపడున్నాడంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఆయన సిద్ధపడున్నాడంట. మనం పోరాడుతున్నటువంటి పోరాటం, శాపగ్రస్తమైనటువంటి పోరాటం, పాపం వల్ల కలుగుతున్నటువంటి శాపం నుంచి మనం విడుదల పొందటం మనకి చేతగాని పని కాబట్టి దేవుడు తానే తన సొంత కుమారుడైన యేసును మన కొరకు మానవ శరీరాకారం భూమి మీదకి పంపించేశాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. నీవు నేను దానిని ఎదిరించలేము కాబట్టి, మరణకరమైన శాపగ్రస్తమైనటువంటి పోరాటాన్ని మనం జయించలేము కాబట్టి, అది మన వలన కాదు కాబట్టి దేవుడు ఆ రోజున ఇశ్రాయేలీయులకు ముందు దహించు అగ్నిగా నడవడానికి తానే దిగి వచ్చినట్టుగా తానే తన సొంత కుమారుని యేసును మన కొరకు మనిషి కుమారుడికి భూమి మీదకి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఆయన నీకు నాకు ప్రతిగా, మనకు బదులుగా ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. అది మనము పోరాడలేనిది, అది మనము జయించలేనిది, అది మనం ఎదుర్కోలేనిది, మనము దానిని అధిగమించలేము. అది మన శక్తికి మించిపోయినటువంటి క్రమం. మన శాపమే మనం భరించలేము, మన పాపమే మనం భరించలేనంత బలంగా ఉంటే మనం దాన్ని ఎక్కడ గెలుస్తాం? మరణకరమైన శాపాన్ని. అందుకని నీకు నాకు బదులుగా తానే మనిషిగా వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. సిలువలో నిలువెల్ల నలిగిపోయాడంట, రక్తం గార్చారంట, మరణాన్ని అత్తుకున్నాడంట. మరణాన్ని జయించి తిరిగి లేచి మనతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటా. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఆయన నమ్మదగిన దేవుడు. మనము మన కంటికి కనబడట్లేదు అనుకుంటున్నామేమో, అవసరాన్ని బట్టి గొప్ప కార్యాలతో మన ముందు ప్రత్యక్షమవుతావురా. ఎలీషా ముందు యొర్దాను నది చీలిపోయినట్టుగా అది 2 గిడిపోయిందంట. నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావయ్యా అని అంటే, ఇక్కడే ఉన్నా, నీ ముందరే ఉన్నా. దేవుడికి స్తోత్రం కలిగినగా. మన ముందరే ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. నా విషయాన్ని గుర్తుపట్టాలి, దేవునిని హత్తుకోవడానికి ప్రయత్నం చేయాలి. దావీదు అడుగుతున్నాడు, ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చారంట. దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విచారణ చేశాడు, వెళ్ళినా యుద్ధానికని పొమ్మన్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం, 1వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఆ చరిత్ర చదవచ్చు. వెళ్ళాడంట, యుద్ధంలో గెలిచాడు, ఫిలిష్తీయులు పారిపోయారంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరలా బలం కూడగట్టుకుని బాగా ప్లాన్ చేసుకుని మరలా వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. మనకు ఒక సంగతి తెలుసు, వచ్చిన జబ్బు మళ్ళీ వచ్చిందనుకో, వారం క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ జ్వరం వచ్చిందనుకో, టైఫాయిడ్ మళ్ళీ తిరగబెట్టిందని కానీ, వైరల్ ఫీవర్ మళ్ళీ తిరగబెట్టింది కానీ అంటే
మనకు ముందు భయం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగినగా ముందు మనకి భయం వచ్చేస్తుంది. అమ్మో ఏమైపోద్ది, మొన్న వచ్చింది మరలు వచ్చింది, అసలు ఏం జరుగుతుందో అని భయం. దావీదు అట్లా అనుకోవట్లేదంట. దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడంట. మొన్న వస్తే కొట్టాక మళ్ళీ కొట్టేద్దాం అనుకోవట్లేదు, మళ్ళీ వెళ్ళాడంట. దేవుడి దగ్గర మరలా విచారణ చేశాడంట. ఈసారి దేవుడు అంటున్నాడు, ఈసారి యుద్ధానికి పోవద్దు. దేవుడికి స్తోత్రం కలిగినగా ఈసారి యుద్ధానికి పోవద్దు. రెండవసారి నీ మీదకి వచ్చాడు, బాగా ప్రణాళికబద్ధంగా వచ్చాడు. ఈసారి నేను నీ ముందర నడుస్తా. దేవుడికి స్తోత్రం కలిగినగా ఈసారి నేను నీ ముందర నడుస్తా. కంబళి చెట్ల కొనల్లో నా కాళ్ళ చప్పుడు నీకు వినపడేంత వరకు నీవు యుద్ధానికి పోకూడదు. దేవుడికి స్తోత్రం కలిగినగా కమ్మలి చెట్ల కొనల్లో కాళ్ళ చప్పుడు వినబడేంత వరకు నువ్వు దానికి పోకూడదు. నువ్వు అక్కడే చెట్లు చాటును నక్కి ఎదురు చూడాలి. నువ్వు నిరీక్షించాల్సిన కాలం అది, నువ్వు నిరీక్షించాల్సినటువంటి కాలం. దేవునికి స్తోత్రం కలిగినగా దావీదు చిన్నపిల్లోడికి లాగా జనం అందరినీ వేసుకుని కంబళి చెట్ల దగ్గర కూర్చున్నాడంట. ఇప్పుడు మనం ఒక మాట అనుకుందాం, నేను ఒక్కడిని అనుకో, ఎక్కడ కూర్చున్న బాధ లేదు. దేవుడికి స్తోత్రం కలిగినగా రవాణాకి చెప్పి మా ప్రెసిడెంట్ గారికి చెప్పి మిమ్మల్ని అందరిని కొట్టుకొచ్చి ఆ రుద్రవరం డొంక ఉందే, ఈ రోడ్డు ఇది కాదేమో అనుకున్నాం, మరి రోడ్డు మరి దారుణంగా ఉంది. దేవుడికి స్తోత్రం కలిగినగా మేము మా పాస్ గారు దాన్ని మన చీకట్లో దారి తప్పినట్టు అయ్యగారని ఎక్కడయ్యా అంటున్నాడు ఆయన. మరి చూడయ్యా సరిగ్గా అంటున్నాడు. అటు నుంచి వస్తా ఏది మా చలపల్లి రోడ్లోకి వెళ్ళి మీరు పెద్దగా వాటర్ అనుకుంటుంది ఆయన. సరే అక్కడ ఆ చీకట్లో ఆ పొదల సాటు మిమ్మల్ని అందరం కూర్చోబెట్టి పాసి గారు తీసుకొచ్చి అందరూ కూర్చోబెట్టి ఆగండి అంటే మీరేమంటారు? ఇంకేంటయ్యా ఆగేది, అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిన్న మొన్న మనం కొట్టేసాం కదా, ఇంకా ఎంతసేపు ఆగాలయ్యా? వాళ్ళని కొడతానికి నీకు ఎంత బలం కావాలయ్యా, లేకపోతే ఇంత టైం కావాలయ్యా? మొన్న బారిపోయారు కాళ్ళు. మన తెలుసుగా చిన్నపురం డాక్టర్ తెలుసు, వాళ్ళ అబ్బాయి తెలుసు, బంధువులు ఎంతమంది డాక్టర్లు తెలుసు మనకి, 300 మంది డాక్టర్లు. ఈ మాత్రం దానికి ఆగు 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 అంటే ఏంటయ్యా అనిపించదా? దేవుడికి స్తోత్రం కలిగినగా నేను జ్వరం వస్తే కూడా ప్రార్థన చేయాలా అంత పట్టుదలగా అది అనిపించదా? మరి ఆ జ్వరం వస్తే ఏం చచ్చిపోతుంది? అలెగ్జాండర్ గొప్పోడు డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా ఎప్పుడే పరిస్థితులు మనకు తెలియదు, మన బ్రతికేంతో మనకు తెలియదు. దావీదు అందుకని మొన్న గెలిచాము అనుకోవట్లేదంట, మరలా వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చిందో దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడంట. దేవుడు వెయిట్ చేయమన్నాడంట, నిరీక్షించు నేను వచ్చే వరకు. ఎప్పుడు వస్తాడు ఏమో తెలియదు, ఆయన వస్తాడు. అక్కడ ఒక సూచన వస్తుందంటే ఏంటి అని అంటే, ఆయన మన ముందు నడిచినట్టుగా కంబళి చెట్లు కొనల్లో కాళ్ళ చప్పుడు వినపడదు, కంటికి కనపడే అవకాశం లేదు కాబట్టి చప్పుడు వినపడదు, అప్పుడు వరకు వెయిటింగ్ చేయండి. ఇప్పుడు మనం అందరం పొదల చోటు కూర్చున్నాడు, ఆయన వస్తాడు వస్తాడు వస్తాడంటే రాత్రిపూట దోమలు పడుతూ ఉంటాయా చీకట్లో? అసలు ఈ గొడవ ఏంటని అనిపించదా? నిరీక్షించే కాలం చాలామందికి చికాకు పడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కానీ భయం పడుతూ ఉంటుంది. నిరీక్షణ పెరుగుతున్న కొలది మనలో నిరాశ పెరిగిపోతుంటుంది. ఇంకెప్పుడు ఇచ్చి ఉంటే ఉండం పోతే పోతాం అని తెగింపు వచ్చేస్తుంది. కానీ ఎవడు నిరీక్షణలో స్థిరంగా ఉంటాడో వాడు గొప్ప కార్యాలు చూడగలుగుతాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక అవి చిన్నపిల్లవాడికి లాగా దేవుడు వచ్చేంత వరకు రాత్రి అంతా అక్కడే కూర్చున్నాడంట. ఎప్పుడో వచ్చాడు, డబ శబ్దం వినపడుతుందంట. వచ్చేసాడు రా దేవుడికి స్తోత్రం కలిగిన కాక వచ్చేసాడు రా మన రక్షకుడు, సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంగా వచ్చేసాడు. అప్పుడు నువ్వు గుర్తుపట్టాల్సిన సంగతి ఏంటంటే, నీ శత్రువులను నాశనం చేయడానికి నీ దేవుడు తానే నీ ముందర నడిచిపోతున్నాడనే సంగతి నువ్వు గుర్తుపట్టాలి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక మనకు కావాలంటే ఆ వచనం చదవచ్చు. దినవృత్తాంతం 1వ గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చాను. దేవుడికి స్తోత్రం కలిగింది కాక తెలుసుకోవాలంట. ఏమని అంటే, నీ ముందర దాటిపోయేవాడు దహించి అగ్ని యెహోవా అని, నీ ముందర నడవడానికి దేవుడు వస్తున్నాడని, ఆయన వచ్చి నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని, నీకు స్థిరమైన జయం ఇవ్వబోతున్నాడు. మరలా తిరిగి వచ్చే సమస్యలు కాదు, సమస్యలను రూపు లేకుండా నామరూపు లేకుండా నాశనం చేయడానికి ఆయన నీ ముందర నడవబోతున్నాడని నువ్వు తెలుసుకోవాలి అంటే దేవుడి స్తోత్రం కలిగినగా నువ్వు తెలుసుకోవాలంటే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి అది. నిరీక్షించే వాళ్ళమైతే, విశ్వాసం కలిగిన వారమైతే, ప్రార్థనలో పోరాడేటువంటి వారమైతే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన
తానే నీ సమస్య ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే తానే నీ ముందర నడుస్తూ ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా మనం ఓర్పు కలిగి, విశ్వాసంలో నిరీక్షణ కలిగి, ప్రార్థనలో పోరాడేటువంటి వరం అయితే జయమిస్తాడంట. తర్వాత దావీదు గెలిచాడు. దావీదు గెలిచిన తర్వాత ఎలాంటి ప్రతిఫలం వచ్చిందో చివరి వచనం చదువుదాం. 17వ వచనం చదవండి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశమందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నిన్న గెలిచినప్పుడు, లేదంటే మొన్న ఒకసారి వచ్చినప్పుడు గెలిచినప్పుడు శత్రువుకు మరలా రావాలనిపించిందంట. ఇప్పుడు దేవుడు దావీదు ముందర నడిస్తే, దావీదు వెనకాల ఉన్న సైన్యం అందరూ దావీదు చెప్పిన మాట చొప్పున నిరీక్షిస్తే, దేవుడు ప్రత్యక్షత వచ్చిన తరువాత ఏం జరుగుతూ ఉంది అని అంటే, దావీదు కీర్తి అయితే ఇశ్రాయేలు దేశం అంతటా వ్యాపించిందంట. దావీదు భయం అయితే శత్రువులందరిలో కలిగింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకొకసారి దావీదు జోలు తీయాలి అని అంటే, ఇంకొకసారి ఇశ్రాయేలు మీదకి వెళ్ళాలి అని అంటే, దేవుడు వారి పక్షంగా ఉన్నాడనేటువంటి భయం శత్రువుల్లో కలుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, మోషే ఒక మాట చెప్తూ ఉన్నాడు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ ముందున్నటువంటి సమస్య ఆకాశమంతా ఎత్తైన ప్రాకారం కలిగిన గోడలైనా సరే, ఉన్నత దేహములు కలిగినటువంటి అనాకి వంశపు వారైనా సరే, ఏదైనా సరే, ఒకవేళ యోర్దాను నదైనా సరే, ఆయన నీ ముందర నీకంటే ముందు దాటుతూ నీకు దారి సిద్ధం చేయాలనుకుంటా ఉన్నాడు. నువ్వు ఆయనను గురించినటువంటి సంగతి తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. మనం ఏం తెలుసుకుంటామో దాని ప్రకారంగా నడవగలుగుతాం. దేన్ని తెలుసుకుంటామో దాని ప్రకారంగా నడవగలుగుతాం. ఇప్పుడు మనం రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. పెద్దోళ్ళకి సామెత చెబుతారు ఏంటంటే, ఉన్న ఊరి శ్మశానం పొరుగురు నీటుకుంటే జనానికి భయం అంట. ఎందుకని? ఇక్కడ శ్మశానం అని, ఇక్కడ అన్నీ కాలుతూ ఉంటారు. మన వాళ్ళందరూ ఇక్కడే తిరుగుతారేమని, చచ్చిపోయిన వాళ్ళందరూ శ్మశానంలో తిరుగుతారని. పొరుగురు వాళ్ళు అనుకో, ఎన్ని శ్మశానాలు దాటుకుంటాను వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎందుకు సమస్య ఏంటి అని అంటే, ఇది శ్మశానం, మనుషులు చచ్చిపోయేటువంటి మనుషులు చచ్చిపోతే పాతి పెట్టేటువంటి స్థలం అనే సంగతి తెలియగానే మనుషుల్లో ఒక తెలియనటువంటి భయం అంట. ఏం తెలుసుకుంటున్నాం మనం? యేసు వారు అంటున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. దేవునికి స్తోత్రం కలిగింది. మనం విన్నటువంటి సంగతులు మనలో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి అంట. మనం శ్మశానం గురించి, దెయ్యాల గురించి, లోకంలో ఉండే పాపాన్ని గురించి, నానా రకాల దుర్మార్గం గురించి, అక్రమం గురించి, చెడుతనాన్ని గురించి విన్నామనుకోండి, మనలో అవే సంగతులు పనిచేస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలిగింది. మనం దేవుని గురించి విని, దేవుని గురించిన సంగతులు తెలుసుకుంటే, దేవుని యొక్క ప్రభావం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇశ్రాయేలీయులందరి నిమిత్తం, అనేక లక్షల మంది జనం నిమిత్తం మోషే చెబుతున్నాడు, మీ ముందర మీ దేవుడు దాటిపోతున్నాడు. అనేక మంది ముందరైనా ఆయన అదే ప్రభావంతో దాటాడంట. ఎలీషా ఒక్కడే ఒంటరిగా ఉన్న ఎలీషా ముందర కూడా అదే ప్రభావంతో దాటాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఒక్కదానివే ఒక్కడవైనా సరే, నీ కుటుంబం అంతా అయినా సరే, మన సంఘం అంతా అయినా సరే, ఆయన దృష్టిలో అంత సమానమైన. దేవుడికి స్తోత్రం కలిగినగా. మనం ఎవరమైనా, మనం అందరం ఆయన వారి పేరు పేరు వరుసన మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగింది. పేరు పేరు వరుసన మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నేనేముందులో అనుకుంటున్నాను, నా భక్తి ఎంత అని అనుకున్న కొంతమంది, చాలామంది ఏమనుకుంటారంటే, మనకి భక్తి ఎంత ఉందిలే, మనం పాస్గారితో ప్రార్థన చేయించుకుందాం. పాస్గారితో ప్రార్థన చేయించుకోవద్దని నేను చెప్పట్లా, కానీ నీ ప్రార్థన దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం కలిగింది. మనం ఎవరమైనా ఆయన దృష్టిలో ఉన్న మనలో ప్రతి వారిని గురించి ఆయనకి గుర్తింపు ఉందంట. అందరినీ ఆయన ఎంచుకుంటాడు. నాకు ప్రార్థన చేయడం రాదు అనేవాడు చాలామంది ఉన్నారు. కానీ అడగటం మొదలు పెడితే నీ ప్రార్థన ఆయనకి చాలా ప్రాముఖ్యమాట. దేవుడికి స్తోత్రం కలిగింది. నీ ప్రార్థన ఆయనకి చాలా ప్రాముఖ్యమాట. నోరు తెరిచి మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ నీ కంటికి కనపడే సమస్యలన్నిటినీ పరిష్కారం చేయగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. రాత్రికాల సమయంలో ఆ సంగతి తెలుసుకుందాం, అది మనసులో బలంగా పెట్టుకుందాం. దాని ద్వారా దేవునిని బట్టి ప్రతి సమస్యను అధిగమించుదాం. దేవుడు అటువంటి కృప, జయము మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన యెహోవానికి స్తోత్ర, కృపా సత్య సంపూర్ణ మీకు స్తుతులు నాయన. ఇదిగో ప్రభువా,
ఈ రాత్రికాల సమయంలో రుద్రవరం సంఘముల నాయన మీరు మాకు అనుగ్రహించిన మాటలను బట్టి మీకు వందనాలు. నాయన నువ్వు దహించు అగ్నిగా మమ్మల్ని దాచిపోతున్నావా, వెన్నెల మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదని, ప్రతి పరిస్థితులు మాకు తోడుకున్నావని, నువ్వు కంటికి కనపడకపోయినా కంటికి కనబడే మా సమస్యల మీద ఆధిపత్యం దయచేయడానికి, మమ్మల్ని భయపెట్టేటువంటి పోరాటాల మీద జయం ఇవ్వడానికి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి మాతో ఉన్నావు. నేను స్తుతిస్తాను. ఇదిగో ప్రభువా, చేతగాని ప్రభువా బలియాగం చేశారు. ఇదిగో నాయన మా సమస్యలతో మేము పోరాడడానికి, నన్ను శాపమును గెలవడానికి, మరణాన్ని జయించి నిత్య రాజ్యంలో మేము చేర్చబడడానికి, ఇదిగో ప్రభు మా పక్షంగా నజరేయుడైన యేసు మాకింటి ముందుగా మీ సన్నిధికి చేరారు. మీకు స్తోత్రాలు. ఈ జీవన పోరాటంలో మీరు మాతో ఉన్నారని, ఇదిగో ప్రభు నజరేయుడైన యేసు నామములో మాకు జయం అనుగ్రహించి నిత్య రాజ్యం మమ్మల్ని చేర్చుకుంటారని మీరు అనుగ్రహిస్తున్న ప్రతి విధమైన గొప్ప భాగ్యమును బట్టి మీ కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తూ, ఈ గొప్ప సత్యము మేము ఈ రోజున మరలా తెలుసుకుంటుండగా, మరలా జ్ఞాపకం చేయబడుతుండగా, ప్రతి వారి హృదయములు అంతరంగములు భద్రం చేసుకుని నిన్ను బట్టి గొప్పదైన సామర్థ్యం శారీరకంగాను ఆత్మీయంగాను పొందుకుని మీ నామాన్ని సంతోషంతో స్తుతించడానికి, నిన్ను బట్టి ఉల్లసించడానికి కృప చూపమని ప్రార్థన చేస్తుంది. ఈ పరిచయం నడిపిస్తున్న రవి పాస్టర్ గారి కుటుంబాన్ని, ఇదిగో ప్రభు కూడి వచ్చిన సంఘ బిడ్డలందరి వారి కుటుంబాలు, నాతో కూడా వచ్చిన దైవజనులు సర్వేశ్వరమయ్య గారిని, మరి తమ్ముడు బాలకృష్ణని, మా కుటుంబాల పరిచయాన్ని దీవించి మీ కృపలో మీ కాపుదలలో భద్రపరచమని, ఇది అక్కడొచ్చు పర్యంతం మమ్మల్ని తండ్రి నీ కృపలో మీ కాపుదల భద్రపరచమని, నిత్య జీవములు చోటు సంపాదించుకునే భాగ్యము దయచేయమని కృతజ్ఞ స్తుతులు వందనాలు మీకు చెల్లిస్తే అధికారం కలిగిన నామములు నమ్మికేయించి అతి వినయముతో బ్రతిమలాడి వేడిగిన పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన అనువరం. ఆమేన్. మహిమా మహిమా, అందరు లేచిన వరమా, అందరు లేచిన వరం. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రామయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రామయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనుబరం దేవుని స్తుతిస్తూ ప్రభువాని కృపగదై విన్నటువంటి వాక్యం మా హృదయంలో ఫలితం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. ఆమేన్. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా
ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమె మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లే గౌరీ ఆమేన్ యా హల్లెలూయా స్తోత్రము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. అందరు గట్టిగా చప్పులు కూడా దేవుడు ప్రభువా నీకు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మనం స్తుతిస్తూ ప్రభువా నువ్వు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను నాయన స్థిరపరచడానికి మరొకసారి నూతన ప్రభావము చేతనివ్వడానికి మరొకసారి నూతన అభిషేకం మాకు దాయిచాను నాయన. మరొకసారి నూతన శక్తితో నింపడానికి నాయన మరొకసారి మాకు ఆరిపోయిన దివిటీలు వేగించబడినట్లుగా పడిన మా స్థితి నుంచి లేపబడినట్లుగా దేవాని నామాన్ని బట్టి ఏ స్థితిలో పడుతామో ఆ స్థితిలో లేవడానికి నీ కృప మాకు దయచేయ్ నాయన. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఏ విధము చేత నేను నువ్వు మాకు అగ్ని వంటి దేవుడిగా ఉండి మా ముందర నడుస్తున్న దేవుడు నాయన. మమ్మల్ని నడిపిస్తున్నది ఆ దేవుడు నాయన. హల్లెలూయా అని నువ్వు నమ్ముతూ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆశ్చర్యమైన కృపతో మీరు మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి, దీవించండి ఆయన. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. మన మధ్య నేను సర్వీస్ పదవి గారు మనం చివరి ప్రార్థన ఆశీర్వాదం. స్తోత్రం స్తోత్రం ప్రభువా మా గొప్ప దేవ తండ్రి, ఇశ్రాయేలీయుల పక్షంలో ఉన్న దేవుడువై మా పితరుల దేవుడువైన దేవా, మోషేని బలపరిచి ముందున అగ్నిగా నేను నడుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభువా. మా ముందు నీవు ఉన్నప్పుడు తండ్రి ఏది నాయన మాకు హాని చేయని కురింగిపోతున్నటువంటి సమయాలలో, వ్యాధులలో, బాధలలో, అప్పులలో, అనానుకూల పరిస్థితులలో మా పితరుల దేవుడివై మోషేని బలపరిచిన దేవా, బలమైన అనాయకులైనటువంటి వారి మీద జయమిచ్చుటకు నాయన బలపరిచిన దేవుడివై ఏలియా ఎలీషాల మధ్య మీరు కలిగి ఉన్నటువంటి నిబంధనను గుర్తు చేసిన దేవుడివై ఆరిన నేల మీద నడిపించిన ఆ జ్ఞాపకాలతో నువ్వు ఒక చేతి కర్రై మోషేని నడిపించిన దేవుడు వాగ్దానం ఇచ్చావు నాయన. నీకు స్తోత్రాలు. నీ కుమారుని ప్రాంతంలో నాయన బలపరిచి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ సహాయం కొరకు వేచి ఉండగా నాయన నిన్ను చూసి నడవటానికి నాయన నీ ఆత్మశక్తితో బలపరిచి యోర్దాను నడిపించిన దేవుడు నాయన. దుప్పటితో కొట్టినప్పుడు ప్రభువా ఏలియా దేవుడు ఏమైపోయాడని ఎలిపిస్తున్న ఎలీషాకు తోడైన దేవుడు ప్రభా నాయన ధైర్యపరిచావు, మోషేని ధైర్యపరిచావు, ఎలీషాని ధైర్యపరిచావు. ఎన్నో ఘన కార్యాలు చేసిన దేవుడు నీ కుమారుడు ఈ సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి పరిచర్య పట్ల ఈ దాసుని ముఖాంతరంలో నుండి నాయన మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి స్తుతిస్తూ దేని కొరతగానైనా కలిగి ఉన్నామో వాటిని నీ దాసుని ద్వారా సంఘానికి నువ్వు
కొడొచ్చిన మాకును తండ్రి మీరు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి నీ నామం స్తుతిస్తూ నీ నామ మహిమ కొరకు మా ముందు నడిచే దేవుడు నీవై ఉండగా సమస్యల వైపు నువ్వు చూడక గతించిన కాలంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని మేము తలుచుకుంటూ ముందుగా నడిచిపోతున్నా నిన్ను చూసి మేము బలపరచబడడానికి ఈ సంఘంలో ప్రతి వ్యక్తిని అట్టి ధైర్యంతో బలపరచండి. నీ సహాయం దయచేయండి. నీ సన్నిధిని నాయన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ దాసుని నీ దాసుని నాయన మైకేలయ్య గారిని నాయన బలపరచండి, ఇంకా అభిషేకించండి. నీ దీనదాసుడు రవి బ్రదర్ని నాయన సంఘం బిడ్డలందరినీ బలపరిచి మరొకసారి ప్రభా ఈ ప్రాంతం నాకు తెలియదు ప్రభా, నేను రాలేదు చూడలేదు, అల్పుడైన నన్ను కూడా నీ పరిశుద్ధ నాయన ఆలయంలో నాయన ఈ రీతిగా నీ నా మహిమ కొరకు ప్రార్థించిన కృపనిచ్చిన నాయన నీ నా మహిమ కొరకు నేను స్తుతిస్తూ ఈ సంఘ బిడ్డలను నీ సేవకులను మెస్తాలకు అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దాయిచ్యం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవాది దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు వారి కృప మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ కృప చూపుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నిత్య సావాసం తోడైండి ఆయన కృపలో వర్తిలింప చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే అపవాది క్రియలకు అనంత నాశనం యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి, రక్షణకర్త ప్రభువునకు, త్వరలో రాని యేసుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తోత్రం. మీ అందరికి వందనాలు.